ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు వాట్సాప్లో ఇంతవరకు ఎన్నో రకాల ట్రిక్స్ని చూసి ఉంటారు, కానీ వచ్చినటువంటి లేటెస్ట్ ట్రిక్స్ని మీరు చూశారంటే మాత్రం నిజంగా షాక్ అండ్ అవుతారు. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు వాట్సాప్ యొక్క టాప్ 5 పవర్ఫుల్ ఫీచర్స్ మీకు పరిచయం అనేది చేస్తాను. ఒక్కసారి మీరు కనుక చూశారంటే మాత్రం నిజంగా అదుర్స్ అంటారు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ప్రతి ట్రిక్ కూడా మనకు చాలా అంటే చాలా సూపర్గా పనిచేస్తాయి. దీంతో పాటుగా 4th అండ్ 5th ఫీచర్ మాత్రం అమేజింగ్ ఉంటుందన్నమాట. మీరు ఎక్స్పెక్ట్ చేయని దానికంటే అద్భుతంగా అయితే ఉంటుంది. కాకపోతే మీరు చేయాల్సిందే లేదు, జస్ట్ ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. దీంతో పాటుగా ఈ వీడియోని మాక్సిమం వీలైనంత మట్టుకు మీ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళతో షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు షేర్ చేసినట్లయితే నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఫస్ట్ వన్ ట్రిక్ ఏంటంటే నార్మల్గా మనం ఎవరైనా సరే లైక్ దిస్ ఇక్కడ నుంచి మనం సమ్ చార్ట్స్ని అప్పుడప్పుడు ఏం చేస్తామంటే మనకు సంబంధించిన సీక్రెట్ చార్ట్స్ని ఆర్కైవ్లో ఈ విధంగా యాడ్ అనేది చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఎవరైనా సరే లైక్ దిస్ వేరే మొబైల్ నుంచి అదే కాంటాక్ట్ నెంబర్ నుంచి మనకు ఏదో ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి. లైక్ దిస్ నేను వేరే మొబైల్ నుంచి ఈ మొబైల్కి హాయ్ అని సెండ్ అనేది చేయడం జరిగింది. చూసుకోవచ్చు, అది ఆటోమేటిక్గా ఆర్కైవ్ నుంచి మనకు బయటికి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది హైడ్ అవుతుందా అంటే హైడ్ కాదనమాట. కానీ వాట్సాప్ దీనికోసం ఒక సూపర్ అప్డేట్ అయితే ఇచ్చేసింది అనమాట. దీనికోసం ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు దేన్నైనా సరే ఒకసారి ఈ విధంగా హైడ్ చేసిన తర్వాత అది ఆర్కైవ్ లోనే ఉంటుంది అనమాట. దీనికోసం ముందుగా మీరు ఏం చేయాలంటే ఈ 3 డాట్స్ పైన ట్యాప్ అనేది చేయండి. ముందుగా సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చార్ట్ సెక్షన్ కనిపిస్తుంది అనమాట. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు కీప్ చార్ట్ ఆర్కైవ్డ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. సింపుల్ గా దీన్ని ఎనేబుల్ అనేది చేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను వేరే మొబైల్ నుంచి ఈ మొబైల్ కి మెసేజ్ అనేది సెండ్ చేయడం జరిగింది వాట్సాప్ లో. బట్ చూసుకోవచ్చు, అది సీక్రెట్ గానే ఉంటాయి అనమాట. ఎక్కడ కూడా మనకు అవి వచ్చినట్టుగా మనకు కనిపించడం అనేది జరగదనమాట. మీరు చూసుకోవచ్చు, పైనుంచి నేను 2 మెసేజెస్ అయితే ఇప్పుడు సెండ్ చేయడం జరిగింది. ఈ 2 మెసేజ్ బయటికి వస్తున్నాయంటే రాదనమాట. ఇది ఒక అద్భుతమైన అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ మీకు అవసరం లేదనుకున్నప్పుడు మీరు సింపుల్గా ఆర్కైవ్ నుంచి ఆర్కైవ్లోకి మీరు ఈ విధంగా సెండ్ చేసుకోవాల్సి ఉందన్నమాట. ఈ విధంగా ఈ ఫస్ట్ వన్ ట్రిక్ అయితే ప్రతి ఒక్కరికి అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇకపోతే సెకండ్ వన్ ట్రిక్ ఏంటంటే నార్మల్గా ఈ ట్రిక్ అయితే గర్ల్స్కి అయితే చాలా సేఫ్టీ పరంగా కావచ్చు, ప్రతి ఒక్క దాని పరంగా సూపర్గా పనిచేస్తుంది అనమాట. ఎలా అంటే చాలా మంది ఏం చేస్తారు, మన ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా సరే మనకు ఏదో ఒకటి ఫోటోని సెండ్ చేయమంటారు అనుకోండి. అలాంటప్పుడు మనం ఫొటోస్ కావచ్చు ఏదైనా సరే ఫొటోస్ మనం సెండ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు, చూసిన మరుక్షణమే ఆ ఫోటోని డైరెక్ట్గా గ్యాలరీలో సేవ్ అనేది చేసుకుంటారు. అలా కాకుండా ఇప్పటి నుంచి మనం ఏం చేయొచ్చు అంటే లైక్ దిస్ మీకు ఫొటోస్ పంపమని చెప్పారనుకోండి. లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి ఈ ఫోటోని అయితే తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక 1 నంబర్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఇది లేటెస్ట్గా మనకు 1V ఫీచర్ని వాట్సాప్ అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అయితే అవైలబుల్ ఉందన్నమాట. మీరు ఒక్కసారి క్లిక్ చేసిన తర్వాత మీరు సెండ్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. వాళ్ళు ఒక్కసారి ఫోటోని ఈ విధంగా చూస్తారో లేదో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ ఫోటో నెక్స్ట్ టైం చూద్దామన్నా ఉండదన్నమాట, మాయమైపోతుంది. ఇది గర్ల్స్కి అయితే సేఫ్టీ పరంగా చాలా అద్భుతమైన ఫీచర్. ప్రతి ఒక్కరికి బయస్కి యూజ్ అవ్వదని నేను చెప్పట్లేదు, కానీ ప్రతి ఒక్కరికి అయితే ఈ ఫీచర్ అయితే సూపర్గా పనిచేస్తుంది అనమాట. ఇకపోతే థర్డ్ వన్ ఫీచర్ ఏంటంటే నార్మల్గా మనకు ఎవరైనా సరే ఏదైనా సరే మనకు ఫొటోస్ని సెండ్ చేయమంటారు. బట్ మనం ఫొటోస్ సెండ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫొటోస్లో మనకు క్వాలిటీస్ అనేది చాలా మిస్ అవుతూ ఉంటాయి అన్నమాట. లైక్ దిస్ ఇదే క్వాలిటీతో ఎదుటి వాళ్ళకి చూసుకోవచ్చు, సేమ్ టు సేమ్ నార్మల్గా ఫోటో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలా అంతేకాని మనకు హై క్వాలిటీలో ఫోటో ఎదుటి వాళ్ళకి వెళ్ళదన్నమాట. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఇక్కడ మీకు అటాచ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీన్ని మనం క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డాక్యుమెంట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తుంటుంది. ఇక్కడ నుంచి మీరు ఎలాంటి ఫొటోస్ని సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని జస్ట్ సెలెక్ట్ అనేది చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సెండ్ మీద క్లిక్ చేసినట్లయితే అది ఏ క్వాలిటీలో అయితే ఉంటుందో అప్ టు 90 MB వరకు ఎదుటి వాళ్ళకు సేమ్ టు సేమ్ ప్రింట్ ఫోటో వాళ్ళకైతే వెళ్తుంది అనమాట. లైక్ దిస్ మనం ఎలా అయితే పంపిస్తామో అదే రేంజ్ వాళ్ళకు క్వాలిటీ మిస్ అవ్వకుండా మనం ఫొటోస్ ని సెట్ అనేది చేయొచ్చు అన్నమాట ఈ థర్డ్ వన్ ట్రిక్ ద్వారా. ఫ్రెండ్స్, ఇకపోతే 4th వన్ ఫీచర్ ఏంటంటే నార్మల్గా ఈ ఫీచర్ కూడా గర్ల్స్కి అయితే సూపర్గా పనిచేస్తుంది ప్రైవసీ పరంగా. లైక్ దిస్ మనం ఎవరితోనైనా సరే మనం చాటింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఎదుటి వాళ్ళకు మనకు సంబంధించిన మనం ఏమైనా చాటింగ్ ఈ విధంగా చేసినట్లయితే ఆటోమేటిక్గా మన యొక్క చాట్స్ ఎదుటి వాళ్ళ దగ్గర అయితే ఉండిపోతాయి కదా. అలా కాకుండా ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే విత్ ఇన్ 1 అవర్లో కావచ్చు 24 అవర్స్లో కావచ్చు వాళ్ళ మొబైల్లో ఆటోమేటిక్గా మెసేజ్ని డెలీట్ అయ్యే
అయ్యేటట్టుగా మనం ఇక్కడ నుంచి సెట్ చేసి పంపించచ్చు అనమాట. లైక్ దిస్. ఎలా అంటే దీనికోసం ముందుగా మీరు ఏదైతే చార్ట్స్లో మీరు చాటింగ్ చేస్తారో ఆ చార్ట్స్ పైన ఈ విధంగా ట్యాప్ అనేది చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు డిసపేరింగ్ మెసేజ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. నార్మల్గా ఇది ఒక్కొక్కప్పుడు మనకు ఆన్ ఆఫ్ మాత్రమే ఉంటుండే, అండ్ 24 hours టైం మాత్రమే ఉంటుండే. ప్రజెంట్ చూసుకోవచ్చు వాళ్ళ దగ్గర ఎన్ని గంటల పాటు ఉండాలనేది మీ ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. లైక్ దిస్. విదిన్ 24 hours ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మీరు సెండ్ చేసిన ప్రతి మెసేజ్ కూడా నేను ఇలా మనం సెండ్ చేస్తామో లేదో ఆటోమేటిక్గా ఈ మెసేజ్ మనకి ఇక్కడనే షో కావడం జరుగుతుంది. మనం ఏవైతే ఇది చాటింగ్ చేస్తామో ఆటోమేటిక్గా విదిన్ 24 hours ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి డేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కి కావచ్చు, ప్రతి ఒక్కరికి సూపర్ గా ఈ ఫ్యూచర్ 4th వన్ అయితే పనిచేస్తుంది అనమాట. ఇకపోతే 5th వన్ ఫీచర్ కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటుంది. కాకపోతే ఇలా కాకుండా మనకు నాట్ ఓన్లీ ఒక చార్ట్స్ కి కాకుండా డైరెక్ట్ గా ఓవరాల్ గా మన మొబైల్లో ఎన్నైతే కాంటాక్ట్స్ ఉంటాయో వాటన్నిటిపైన మనం సేమ్ సెట్టింగ్ అప్లై అనేది చేయొచ్చు అనమాట. దీని ద్వారా ఏమవుతుందంటే మన యొక్క స్టోరేజ్ మనకు ఫుల్ అవ్వకుండా ఆటోమేటిక్గా ఫొటోస్ డిలీట్ అవ్వడం కావచ్చు, చార్ట్స్ అన్ని క్లియర్ అవ్వడం కావచ్చు, ఇలాంటి పనులు ఆటోమేటిక్గా మన యొక్క వాట్సాప్ చేసేస్తుంది అనమాట. దీనికోసం ముందుగా మీరు ఏం చేస్తారంటే ముందుగా సెట్టింగ్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అకౌంట్ సెక్షన్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీంట్లో మీరు ప్రైవసీ సెట్టింగ్ లోకి వెళ్ళండి. వెళ్ళినట్లయితే కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు డిఫాల్ట్ మెసేజ్ టైమర్ ఆప్షన్ ఉంటుంది అనమాట. దీనిపైన క్లిక్ అనేది చేయండి. ఇక్కడ నుంచి వితిన్ 24 hours లో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మీకు సంబంధించిన చార్ట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి మీరు చార్ట్ చేసినా సరే వాళ్ళు మీకు చార్ట్స్ పంపించినా సరే ఆటోమేటిక్గా డిలీట్ అయ్యేటట్టుగా మీరు ఇక్కడ నుంచి సెట్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీని ద్వారా మనకు బెనిఫిట్ ఏంటంటే మనం ఎవరితో చాట్ చేసినా ఏం చేసినా వితిన్ 24 hours లో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనకు సంబంధించిన మెసేజ్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి అయితే డేట్ కావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఈ టాప్ 5 ఫీచర్స్ అయితే ప్రతి ఒక్కరికి డైలీ లైఫ్లో సూపర్గా పనిచేస్తాయి అనమాట. ఫ్రెండ్స్ ఈ టాప్ 5 ఫీచర్లో మీకు ఏ ఫీచర్ నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.